అందరికీ నమస్కారాలు. ఈరోజు సైబర్ క్రైమ్స్ అవేర్‌నెస్‌లో భాగంగా వాట్సాప్ చాట్స్‌ని ఏ విధంగా మనం కాపాడుకోవాలో చూద్దాం. జనరల్‌గా అందరూ కూడా వాట్సాప్ చాట్స్ 128 బిట్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కాబట్టి మన చాట్స్‌ని ఎవరు చూడరులే అని మనం అనుకుంటాం. వాట్సాప్ చాట్స్ మనకు తెలియకుండా సైబర్ క్రిమినల్స్ చూసే ప్రమాదం ఉన్నది. సో దాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలో చూద్దాం. మనం వాట్సాప్ చాట్‌ని బ్యాకప్ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయాలి. యూజువల్‌గా మనకి వాట్సాప్ చాట్ బ్యాకప్ ఆప్షన్స్ అడుగుతది. జీమెయిల్‌లో బ్యాకప్ చేయాలా? గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేయాలా? ఐక్లౌడ్‌లో బ్యాకప్ చేయాలా? మరే ఇతర క్లౌడ్ సర్వీస్‌లో బ్యాకప్ చేయాలా? అనేది వివరంగా అడుగుతది. చాట్ బ్యాకప్ ఎక్కడ చేయాలని. సో చాలా మంది జీమెయిల్ స్టోరేజ్‌లో బ్యాకప్ చేయమని, గూగుల్ డ్రైవ్‌లో చేయమని, ఐక్లౌడ్‌లో చేయమని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మనం ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాకప్‌ని గనక ఎన్‌క్రిప్ట్ చేయకపోతే మనకి మనం అన్‌ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ని థర్డ్ పార్టీ యాప్స్ ఏవన్నా కూడా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నది. మన ఫోన్‌లో వైరస్ వస్తే ఖచ్చితంగా మన ఫోన్‌లో ఉన్న బ్యాకప్ ఫైల్స్ అన్నీ కూడా ఆ వైరస్ గాని, మాల్‌వేర్ గాని స్టీల్ చేస్తది. స్టీల్ చేసి దొంగిలించి ఆ ఫైల్స్ అన్నిటిని సైబర్ క్రిమినల్స్‌కి పంపిస్తుంది. సో సైబర్ క్రిమినల్స్ ఈజీగా అన్‌ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ని వాళ్ళు చూసే అవకాశం ఉంటది. లేదా ఇంకొక సందర్భం ఏమిటంటే మొబైల్‌ని పోగొట్టుకున్నా, లేదా మన మొబైల్ ఫిజికల్‌గా ఎవరైనా యాక్సెస్ చేసినా ఈజీగా వాళ్ళు మన డ్రైవ్‌లోకి వెళ్లి, లేదా మన క్లౌడ్ స్టోరేజ్‌లోకి వెళ్లి బ్యాకప్ ఫైల్స్‌లో మనం ఏం చాట్స్ చేసుకున్నామో చూసే అవకాశం ఉన్నది. వాట్సాప్ చాట్‌కి లాక్ పెట్టుకున్నా, ఒక పాస్వర్డ్ పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు యాక్సెస్ చేసే అవకాశం ఉన్నది. మనం ఎప్పుడన్నా తెలియకుండా ఏపీకే ఫైల్స్ కానీ, లింక్స్ గాని క్లిక్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్‌గా పాస్వర్డ్స్‌తో పాటుగా మన సోషల్ మీడియా హ్యాండిల్స్ పాస్వర్డ్స్‌తో పాటుగా ఈ బ్యాకప్ ఫైల్స్‌ని స్టీల్ చేస్తదన్నమాట. ఇటువంటి మోసాలకి గురి కాకుండా మన వాట్సాప్ చాట్‌ని ఎట్లా సెక్యూర్‌గా ఉంచుకోవాలో చూద్దాం. సో వాట్సాప్‌లోనే మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే చాట్స్‌లో చాట్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళాలి. దాంట్లో చాట్ బ్యాకప్ అనే ఆప్షన్‌ని మనం క్లిక్ చేయాలి. దాంట్లో మీరు చూస్తే చివరిలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ అని ఉంది. సో దాన్ని మనం టర్న్ ఆన్ చేయాలి. దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత అది క్రియేట్ చేసుకున్న తర్వాత మనల్ని కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. దాన్ని కూడా కన్ఫర్మ్ చేసి అప్పుడు మనం ఎన్‌క్రిప్ట్ చేసి ఆ ఎన్‌క్రిప్టెడ్ డేటాలో మన బ్యాకప్‌ని ఫైల్ చేసుకోవాలి. మన బ్యాకప్‌ని సేవ్ చేసుకోవాలి.